మీరు ఓల్డ్ ఏజ్‌లో ఉన్నారా? ఓల్డ్ ఏజ్‌లో ఉన్నా గూడా మీకు కోరికలు ఎక్కువ అవుతున్నాయా? మీకు ఓల్డ్ ఏజ్‌లో ఉండి కోరికలు పెంచుకోవాలని ఆలోచిస్తున్నారా? మీకు ఎరెక్షన్ ప్రాబ్లమ్ వస్తుంది. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ వస్తుంది. కానీ టాబ్లెట్ వాడాలంటే భయపడుతున్నారా? అయితే మీకోసము ఒక 7 డేసు 7 డ్రింక్ చెప్తాను. ఈ డ్రింక్ రోజు తాగారనుకోండి న్యాచురల్‌గా మీ కోరికలు పెరుగుతాయి. ఎరెక్షన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది. హలో వీవర్స్, నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్ అండి. సో ఈ మధ్య ఏందంటే ఓల్డ్ ఏజ్‌లో చాలామందికి ఏందంటే కోరికలు పెరుగుతున్నాయి. అంటే వాళ్ళకి ఓల్డ్ ఏజ్ అయినా కూడా కోరికలనేది తగ్గట్లేదు. ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఉన్నా లేదా టైం సరిగా ఉండకపోయినా కూడా వాళ్ళ మైండ్‌లో ఏముంటదంటే సెక్స్ చేయాలని ఉంటది. కానీ వాళ్ళు భయపడుతుంటారు. టాబ్లెట్ వాడాలంటే ఇప్పుడు వయాగ్రా టాబ్లెట్ వాడాలి లేదా వేరే ఏదైనా టాబ్లెట్ వాడాలంటే భయపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఓల్డ్ ఏజ్ అంటే ఏంటి? బీపీ ఉంటది, షుగర్ ఉంటది, హార్ట్ ప్రాబ్లమ్ ఉంటది. ఆ టాబ్లెట్ వాడితే ఏమన్నా నా హార్ట్ బ్లాక్ అవుతదా? హార్ట్ ఫెయిల్యూర్ అయితదా? లేదా షుగర్ ఏమైనా పెరుగుతదా? అని టెన్షన్ పడుతుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మంచి డ్రింక్ 7 డేస్ 7 డ్రింక్స్ చెప్తాను. ఇది రోజు ఒక 90 రోజులు వాడండి. డెఫినెట్గా మీ సెక్షువల్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఫస్ట్ డే ఏం చేయాలంటే కాకరకాయ జ్యూసు డైలీ మార్నింగు వాకింగ్ అయినాక కాకరకాయ జ్యూస్ తాగండి. ఆ కాకరకాయలో కొంచెం లెమన్ వేసేసి డైలీ మార్నింగ్ కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల ఏమవుతుందంటే ఈ కాకరకాయ ఏం చేస్తుందంటే డీటాక్సిఫికేషన్ చేస్తుంది. అంటే రక్తనాళాల్లో ఏమైనా బ్లాకేజ్ ఉన్నా అక్కడ ఏమైనా చెత్త ఉన్నా అదన్నీ తీసేస్తుంది. సో ఈ బ్లాకేజ్ క్లియర్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మీ పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతూ వస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిందనుకోండి అప్పుడు ఎరెక్షన్ అనేది మంచిగా వస్తుంది. రెండోది క్రాన్బెర్రీ జ్యూసు డైలీ, అంటే ఒక్కరోజు కాకరకాయ జ్యూసు, నెక్స్ట్ డే క్రాన్బెర్రీ జ్యూస్ తాగండి. సో ఈ క్రాన్బెర్రీ జ్యూస్లో ఏముంటుందంటే దీంట్లో ఉండే కొన్ని పదార్థాలు ఏం చేస్తాయంటే రక్తనాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. మీ బాడీలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉందనుకోండి అయినాక ఏమవుతుందంటే జనరల్గా మన మెటబాలిజం స్లో అవుతుంది. ఆ మెటబాలిజం స్లో అవ్వడం వల్ల అక్కడ రక్తనాళాలు బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఈ కొలెస్ట్రాల్ వల్ల. సో న్యాచురల్గా మీరు డైలీ క్రాన్బెర్రీ జ్యూస్ తాగారనుకోండి అప్పుడు ఏమవుతుంది, ఈ కొలెస్ట్రాల్ అనేది కరుగుతూ వస్తుంది. ఈ కొలెస్ట్రాల్ కరిగిందనుకోండి ఏమవుతుంది, న్యాచురల్గా మీ పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అయ్యి దానివల్ల మీ ఎరెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మూడో జ్యూస్ ఏంటంటే పంకిన్ సీడ్స్. డైలీ మార్నింగ్ ఏం చేయాలంటే పాలు తీసుకోండి. పాలలో కొంచెం డ్రై ఫ్రూట్ పౌడరు, దాంతోపాటు పంకిన్ సీడ్స్ని, అంటే గుమ్మడికాయ గింజలు ఉంటాయి కదా, దాన్ని పౌడర్ లాగా చేసి పాలలో కలిపి మార్నింగు లేదా నైటు ఇది తీసుకోండి. సో ఇది తీసుకున్నారనుకోండి ఈ గుమ్మడికాయ గింజల్లో ఏముంటాయంటే జనరల్గా అవి మన దాంట్లో మెయిన్ ఏంటంటే జింకు, సెలేనియం ఇవన్నీ ఉంటాయి. ఆ జింకు, సెలేనియం అనేది మన అంటే అక్కడ నరాలు ఉంటాయి కదా, నరాలు స్ట్రెంథనింగ్కి చాలా ఉపయోగం అండి. సో అవి ఏం చేస్తాయంటే అక్కడ ఉండే నరాల్ని స్ట్రాంగ్ చేస్తాయి. సో ఏజ్ పరంగా మీకు అక్కడ ఉండే నరాలు వీక్ కావచ్చు, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం రావచ్చు. సో ఇది తీసుకోవడం వల్ల ఈ పంకిన్ సీడ్స్ లాంటి పాలు తీసుకోవడం వల్ల అక్కడ ఉండే నరాలు స్ట్రెంత్ అయ్యి మీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నాలుగోది వాటర్ మెలన్ జ్యూసు. సో ఒకరోజు వాటర్ మెలన్ జ్యూస్ తాగండి. ఈ వాటర్ మెలన్ జ్యూస్లో సిట్రులిన్ అనే ఒక కంపోనెంట్ ఉంటుంది. ఈ సిట్రులిన్ కంపోనెంట్ ఏం చేస్తుందంటే మన రక్తనాళాలని ఓపెన్ చేస్తుంది. సో ఏజ్ పరంగా మీ రక్తనాళాలు అనేది చిన్నగా అవుతాయి, ష్రింక్ అవుతాయి. సో అలాంటి ష్రింక్ అయిన రక్తనాళాలు నార్మల్ సైజ్కి రావాలి, కొంచెం స్వెల్లింగ్ అంటే కొంచెం ఊదుకొని ఉండాలి అంటే అప్పుడు ఏం చేయాలి, ఈ వాటర్ మెలన్ జ్యూస్ రోజు తాగాలి. తాగితే అప్పుడేమవుతుంది, ఆ రక్తనాళాలు ఫ్రీ అవుతుంది, ఓపెన్ అవుతుంది. అప్పుడు మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి న్యాచురల్గా మీ ఎరెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఇంకా సిక్స్త్ వచ్చేసి పాలక్ జ్యూసు. ఒకరోజు మార్నింగు పాలక్ జ్యూస్ తాగాలి. సో పాలక్ జ్యూస్ ప్రిపేర్ చేయడం ఎలా, పాలక్ని బాయిల్ చేయండి, కుక్కర్లో మంచిగా బాయిల్ చేసేసి దాని తర్వాత బ్లెండర్లో దాంట్లో కొంచెం లెమన్, సాల్ట్ వేసేసి మంచిగా ఒక జ్యూస్ తయారు చేయండి. అది డీటాక్సిఫికేషన్ జ్యూస్ కూడా అవుతుంది. సో ఆ జ్యూస్ డైలీ మార్నింగ్ తాగారనుకోండి అది ఏం చేస్తుందంటే
మీ రక్తనాళాల్లో జనరల్గా ఏజ్ పరంగా ఆ రక్తనాళాలు చిన్నగా అవుతాయి కదా, చిన్నగా అవడం వల్ల నైట్రస్ ఆక్సైడ్ అనే కంపోనెంట్ రిలీజ్ కాదు. అది రిలీజ్ కాకపోవడం వల్ల రక్తనాళాలు చిన్నగానే ఉండిపోతాయి. సో ఈ పాలక్ జ్యూస్ తాగడం వల్ల నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి రక్తనాళాలని ఓపెన్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఇంకా లాస్ట్లో చెప్పాలంటే మీరు న్యాచురల్గా అశ్వగంధ పౌడర్ పాలలో కలిపి తాగొచ్చు. ఈ అశ్వగంధ పౌడరు ఏం చేస్తుందంటే మీ ఇమ్యూనిటీని పెంచుకుంటూ వస్తుంది, మీ మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తూ వస్తుంది. సో మెటబాలిజము ఇమ్యూనిటీ మంచిగా అయిందనుకోండి, న్యాచురల్గానే మీ కోరికలు పెరిగితే మీ సెక్షువల్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. సో ఇలా డైలీ ఒక్కొక్క జ్యూసు, ఈరోజు ఒక జ్యూస్ తాగండి, రేపు ఒక జ్యూస్ తాగండి, ఇలా 7 days 7 డ్రింక్స్ ఇలా ఒక 90 రోజు తాగారనుకోండి, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, మీరు ఓల్డ్ ఏజ్ అయినా కూడా మీ హార్ట్ మీద ప్రాబ్లం కాకుండా, షుగర్ మీద ప్రాబ్లం కాకుండా, బీపీ పెరగకుండా న్యాచురల్గానే మీ టెస్టోస్టెరాన్ హార్మోన్ పెంచుతుంది, న్యాచురల్గానే మీ కోరికలు పెంచుతుంది, న్యాచురల్గా మీ ఎరెక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, మీకు ప్రీమేచర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉన్న సాల్వ్ అవుతుంది. సో ఇలాంటిది యూస్ చేసినాక కూడా మీకు ఉపయోగం ఉండట్లేదు, లేదా దీని గురించి ఏమైనా డౌట్ ఉంది అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉండే నంబర్కి కాల్ చేయండి, లేదా దగ్గరలో ఉండే మన బ్రాంచ్కి వచ్చి విజిట్ చేసి మీ ఏమైనా డౌట్స్ ఉంటే మనతో మాట్లాడి సాల్వ్ చేసుకొని మంచి గైడెన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ అండి.